అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు చాలామంది కష్టపడి పనిచేస్తూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండాలని, డబ్బు బాగా సంపాదించాలని, ఆస్తులు కూడబెట్టుకోవాలని చాలామంది కష్టపడి పనిచేస్తూ ఉంటారు. డబ్బు స్థిరంగా ఉంటే ఆర్థికంగా బాగున్నట్లు అర్థం కాదు. కొంతమంది ఎంత కష్టపడి సంపాదించినా వాళ్ళింట్లో డబ్బు స్థిరంగా ఉండదు. ఎంత సంపాదించినా ఇలా వచ్చి అలా ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఆదాయానికంటే ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణము సంపదలకు దేవతయైన లక్ష్మీదేవిని కొన్ని వస్తువులు ఇంట్లోకి రానివ్వకపోవచ్చు. ఇంట్లో డబ్బు నిలవకపోయినా, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా, ఇంట్లో ఈ వీడియోలో చెప్పిన 5 వస్తువులు ఉండటం వల్లనే జరుగుతాయని మన పెద్దలు చెప్తుంటారు. ఇంట్లో విరిగిపోయిన పాత్రలు, పగిలిపోయిన అద్దము, ఆగిపోయిన గడియారము, పాతబడిపోయిన ఫర్నిచరు ఉన్నట్లయితే అవి ఇంటికి చాలా చెడు చేస్తాయి. ప్రతికూల శక్తికి కేంద్రంగా కూడా ఉంటాయి. అలాంటి వాటిని తొందరగా ఇంట్లో నుంచి తొలగించాలి. ఇంట్లో ఇవి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడటానికి, మానసిక ఒత్తిడి కలగటానికి కారణమవుతాయి. ఇంట్లో గడియారం ఆగిపోయినా, లేదా తప్పుగా చూపిస్తూ ఉన్నా, జీవితంలో పురోగతి కూడా నిలిచిపోతుందని అర్థం చేసుకోవాలి. ఇంట్లో ఎప్పుడూ సరైన సమయాన్ని చూపించే గడియారం మాత్రమే ఉండాలి. ఆగిపోయిన గడియారాలు శక్తి స్తబ్దతను సూచిస్తాయి. ఆగిపోయిన గడియారం అంటే మీ సమయం సరిగా గడవటం లేదని అర్థము. అందువలన ఇంట్లో గడియారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పనిచేయని గడియారాలను వెంటనే తీసేయాలి. ఒకవేళ బ్యాటరీలు ఆగిపోయి టైం సరిగా చూపించకపోతే వెంటనే బ్యాటరీలు మార్చాలి. ఇంట్లో ఎప్పుడూ ఏడుస్తున్న పిల్లల చిత్రాలు, యుద్ధం చేస్తున్న దృశ్యాలు, భయంకరమైన క్రూర జంతువుల ఫోటోలు, అలసిపోయిన వ్యక్తి చిత్రాలు, అలాగే వాటర్ ఫాల్స్ ఇలాంటివన్నీ కూడా ఉండకూడదు. ఇలాంటి వాటిని కొంతమంది గోడలకు తగిలిస్తూ ఉంటారు. ఇంట్లో ఇలాంటి చిత్రపటాలు ఉన్నట్లయితే అవి ప్రతికూల శక్తిని ఆకర్షించటం జరుగుతుంది. గోడలపైన ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీని చూపించే చిత్రాలను మాత్రమే ఉంచాలి. లక్ష్మీదేవి చిత్రాలు, నవ్వుతున్న పిల్లల చిత్రాలు, ప్రకృతి సౌందర్యము లేదా రాధాకృష్ణుల చిత్రాల వంటివి పెట్టుకుంటే మంచిది. ఇంట్లో అందం కోసం చాలామంది కాక్టస్ వంటి ముళ్ళ మొక్కలు పెంచుకుంటూ ఉంటారు. ఇవి అందంగా కనిపించవచ్చు కానీ ఇంట్లో ఉద్రిక్తత వాతావరణాన్ని సూచిస్తాయి. ఆర్థిక ఇబ్బందులను పెంచుతాయి. ఇంట్లో శుభాన్ని పెంచే మొక్కలను మాత్రమే నాటాలి. అదృష్ట మొక్కలు అని కొన్ని ఉంటాయి. మనీ ప్లాంటు, వెదురు మొక్క, కలబంద, తులసి, ఉసిరి మొదలైన మొక్కలు ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిది. ఇంటి ఆవరణలో ఎప్పుడూ ఎండిపోయిన మొక్కలు ఉండకూడదు. ఎండిపోయిన మొక్కలు ఇంట్లో ఉన్నట్లయితే నెగటివ్ ఎనర్జీ ఇంట్లో వ్యాపిస్తుంది. లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టము. ఇల్లు గనక పరిశుభ్రంగా ఉన్నట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. కొంతమంది మంచం కింద పాత బూట్లు, పనికిరాని వస్తువులు, ఇనుప వస్తువులు మొదలైనవి పెడుతూ ఉంటారు. మంచం కింద ఎప్పుడూ కూడా ఖాళీ స్థలం ఉండాలి. అక్కడ అపరిశుభ్రంగా ఉండకుండా చూసుకోవాలి. పనికిరాని వస్తువులను మంచం కింద పెట్టకూడదు. ఇంట్లో బూజు గనక ఉన్నట్లయితే దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేసుకొని ఉంటుంది. ఇల్లెప్పుడూ బూజు లేకుండా, సాలెగూళ్ళు లేకుండా పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోవటానికి వారానికి ఒకసారి ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి ఇల్లు తుడుచుకోవాలి. అప్పుడు ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ వస్తువులు ఇంట్లో లేకుండా చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.